గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ప్రజాధనాన్ని దుబారా ఖర్చు చేసిందని ఆరోపణలున్నాయి. జనాభా సర్వేల లెక్కల ప్రకారం పథకాలు తీసుకొచ్చి ఆనాటి అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల సొమ్మును దోచుకున్నారని బలమైన ఆరోపణలు చేశారు. అప్పటి ప్రతిపక్ష నాయకులు, విద్యావంతులు, మేధావులు, వివిధ కుల సంఘాల నేతలు. రాష్ట్రంలో కులగణనకు ప్రభుత్వం అనుమతివ్వడాన్ని స్వాగతిస్తున్నాయి కుల సంఘాలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కులగణన ఊసే ఎత్తలేదు. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ జనాభా ప్రాతిపదికన కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు బీసీ సంఘాల నేతలు. 10 ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం బీసీలను తొక్కేసిందని ఆరోపించారు బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్. సమగ్ర కుటుంబ సర్వే బీఆర్ఎస్ నేతల ప్రయోజనం కోసం కేసీఆర్ వాడుకున్నారని విమర్శించారు. అప్పటి ప్రభుత్వ తీరుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు తీవ్రంగా నష్టపోయారన్నారు బీసీ సంఘాల అడ్వకేట్ రాష్ట్ర అధ్యక్షులు నాగుల శ్రీనివాస్. ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకం ఏ మేరకు ఉన్నారు, ఏ కులాలు ఎంత శాతం ఉన్నది అంటే విషయం తెలియడం కాకుండా వాళ్ళకు అవకాశాలు కూడా గడిచిన 75 సంవత్సరాల నుంచి ఏ మేరకు అందినేటటువంటి విషయాన్ని కూడా మనం స్పష్టపరచడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కులగణన అనేది అంటే ప్రధానంగా ఇందులో ఏంటంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఏ మేరకు ఉన్నారనేటటువంటి వివరాలు మాత్రం మనకు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరి ఆ లెక్కల ప్రకారం 52% బీసీలు ఉన్నారని చెప్పి చెప్తున్నారు. మరి బీసీలలో కూడా అందులో ఉపకులాలు ఉన్నాయి, ఎస్సీలలో కూడా ఉపకులాలు ఉన్నాయి, ఎస్టీలలో కూడా ఉపకులాలు ఉన్నాయి. మరి వాళ్ళు కూడా ఏ మేరకు ఉన్నారని కూడా మనం తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ లోపల ఏదైతే సమన్యాయం కావాలన్నా, సామాజిక తెలంగాణ సిద్ధించాలన్నా కూడా ఏ వర్గాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకొని ఆయా వర్గాలు విద్య, వైద్యం, ఉపాధి, అదే రకంగా పారిశ్రామిక రంగం కావచ్చు, అదే రకంగా రాజకీయ రంగంలో కూడా ఏ మేరకు అవకాశాలు పొందిలో చూసి ఏ వర్గం అయితే అవకాశాలకు దూరంగా ఉంటుందో ఆ వర్గాన్ని కనుక మనం లిఫ్ట్ చేసేది ఉంటే, సహకరించేది ఉంటే ఒక సామాజిక న్యాయం అనేది తెలంగాణలో సిద్ధించే అవకాశం ఉంటుంది. బీసీ, ఎస్టీ, ఎస్టీ ఉపకులాల జనగణన ఏదైతే చేస్తామని గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. అదే న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా, అదేవిధంగా వివిధ సంఘాల రాష్ట్ర అధ్యక్షునిగా మేము ఖచ్చితంగా ఈ నిర్ణయం ఏదైతుందో ప్రజలకు అనుకూలంగా, ప్రజలకు సానుకూలంగా రాబోయే రోజుల్లో పెద్ద పరిణామమే జరుగుతుంది. ఎందుకంటే ఈ నిర్ణయం అనేది ఓన్లీ బీహార్లో చేశారు. బీహార్ తర్వాత ఈరోజు ఇక్కడే తెలంగాణలో చేస్తున్నారు. మేము వేణోలా స్వాగతిస్తున్నాము. రాష్ట్రంలో కులగణన చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదన్నారు ఎస్సీ 57 ఉపకులాల సంఘం జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం. కులగణనతో ఉపకులాలకు ఎంతో మేలన్నారు. జనాభా దామాషా ప్రకారం అందరికీ ఫలాలు అందాలన్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే మాలా లేదా మాదిగ పేరుతోనే పత్రాలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. కులగణన జరిగితే ఉపకులాల వారికి ఇలాంటి ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. ఇవాళ కులగణన అనేటువంటిది ఒక మంచి నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తక్కువ పీరియడ్లోనే ఈ కులగణన అనే అంశాన్ని తెరమీకి తీసుకురావడం అనేటువంటిది ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఒక మంచి పరిణామము. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల యొక్క రిజర్వేషన్ శాతాన్ని కూడా ఇవాళ పెంచే అవకాశం ఉన్నటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీకి మా ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా దళితులలో 59 కులాలు ఉన్నాయి. దీంట్లో 57 ఉపకులాలు ఉన్నాయి. ఈ 57 ఉపకులాల యొక్క జనాభాను కూడా ఇప్పటి వరకు కూడా బయటికి తీసుకురాలేకపోయినరు. రాష్ట్రంలో కులగణన జరిగితే అన్ని వర్గాల ప్రజలు విద్యపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలపడవచ్చని అన్నారు కుల సంఘాల నేతలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాల ప్రజలు కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్వాగతం పలకాలన్నారు నేతలు.